ఒక్క అవకాశం, ఒక్కొక్క మ్యాచ్ ఇద్దరు యువకుల లైఫ్ని రాత్రికి రాత్రే మార్చేసింది. ఏంటంటే షకీబ్ హుసేన్ ఇంకా ప్రఫుల్ సింగ్, వీళ్ళిద్దరిని చూస్తుంటే ఆయా షేర్ సన్ రైజర్స్ హైదరాబాద్ కాటేరమ్మ కొడుకుల ఊచ కోత మొదలైందని చెప్పుకోవచ్చు. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను గౌరకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్ సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 21 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. అండ్ వెన్యూ వచ్చేసి ఉప్పల్ స్టేడియం. టాస్ గెలిచింది ఎవరంటే రాజస్థాన్ రాయల్స్ అండ్ బ్యాటింగ్కి ఆహ్వానించింది సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ ప్రతిసారి ఓడిపోతూనే ఉంది. అండ్ టాస్ ఓడిపోయిన ప్రతిసారి కూడా ఇషాన్ కిషన్ రియాక్షన్ నిన్న విజువల్స్లో కూడా బాగా అనిపించింది. అండ్ టాస్ ఓడిపోయిన ప్రతిసారి కూడా మొదటి బ్యాటింగ్ చేసి మనం 220, 230 కొట్టినా దాన్ని డిఫెండ్ చేసుకోగలమా, ఎందుకంటే మన బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్గా ఉంది అని ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం. కానీ ఇంత స్ట్రాంగ్గా బ్యాటింగ్ లైనప్ పెట్టుకుని ఇన్ని రోజులు వాళ్ళు డకెట్లో కూర్చోబెట్టడం జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే ఎవరైతే సీనియర్ ప్లేయర్ ఉనత్ గట్ని, హర్షల్ పటేల్ని పక్కన కూర్చోబెట్టి యంగ్ ప్లేయర్స్ని తీసుకోవడం జరిగిందో, తీసుకున్న నిర్ణయం వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకోవడం జరిగింది. కొత్త రికార్డులను నెలకొల్పడం జరిగింది. వైభవ్ సూర్యవంశిని ఏ విధంగా అవుట్ చేయాలో మిగతా టీమ్స్ కూడా ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చినట్టు అనిపించింది. సో ఏంటంటే ముందుగా బ్యాటింగ్కి దిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నట్టుగా బౌలింగ్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత అసలు షకీబ్ హుసేన్, ప్రఫుల్ సింగ్ వీళ్ళిద్దరు ఎవరు, అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆహ్వానించింది మన సన్ రైజర్స్ హైదరాబాద్ని, ఆరెంజ్ ఆర్మీని. సో ఆరెంజ్ ఆర్మీ మొదటి బ్యాటింగ్ చేస్తూ ఫస్ట్ బాల్కే డక్అవుట్ కావడం జరిగింది అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ బ్యాటింగ్ లైన్ మన పులి బ్యాటింగ్ లైన్ అదే విధంగా ఉంటుంది. కొడితే దెత్తడి పోచమ్మ గుడి ఉంటుంది, లేకపోతే 0 పరుగులకే అవుట్ కావడం జరుగుతుంది. సో అలా నిన్న కూడా డక్అవుట్ కావడం జరిగింది. తర్వాత ట్రావిస్ హెడ్ కూడా 18 పరుగులకే వెనుదిరగడం జరిగింది. సో ఏంటంటే మన ఇషాన్ కిషన్, షాందార్ చోటా బుల్డోజర్ ఇషాన్ కిషన్ మళ్ళొకసారి తన అద్భుతమైన ఫామ్ని అయితే కంటిన్యూ చేయడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ తన ఫేవరెట్ టీం అనమాట. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో జాయిన్ అయినప్పుడు కూడా ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మీద సెంచరీ చేయడం జరిగింది. నిన్నటి మ్యాచ్లో కూడా సెంచరీ జస్ట్ మిస్ అయింది. 44 బాల్స్లో 8 4లు 6 6లతో 206 స్ట్రైక్ రేట్తో 91 పరుగులు చేయడం జరిగింది. సో ఏంటంటే సెంచరీ మిస్ కావడం జరిగింది. ఈ సీజన్లో మన సమీర్ రిజ్వీ సెంచరీ కూడా మిస్ కావడం జరిగింది. ఇంకో ప్లేయర్కి సంబంధించిన సెంచరీ ఎవరిదో కూడా మిస్ కావడం జరిగింది. అండ్ ఈ సీజన్లో సెంచరీ చేసిన ఏకైక ప్లేయర్ ఎవరు అంటే సంజు శాంసన్. సో ఏంటంటే అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. 44 బాల్స్లో 91 రన్స్. టీంకి మంచి యాంకర్ రోల్ ప్లే చేస్తూ అద్భుతమైన స్కోర్ని ఇవ్వడం జరిగింది. అలాగే కాటేరమ్మ పెద్ద కొడుకు లాస్ట్ మ్యాచ్లో కొద్దిగా స్ట్రైక్ రేట్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాడు. నిన్న కొద్దిగా బాగానే మెయింటైన్ చేశాడు అనుకోవచ్చు. 26 బాల్స్లో ఒక 4 3 6లతో 153 స్ట్రైక్ రేట్తో 40 పరుగులు చేయడం జరిగింది. క్లాసిక్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. సో ఇద్దరు మంచి బ్యాటింగ్ చేయడం జరిగింది. అటు ఇషాన్ కిషన్ కానివ్వండి, ఇటు కాటేరమ్మ పెద్ద కొడుకు కానివ్వండి. అలాగే కాటేరమ్మ చిన్న కొడుకు కూడా వచ్చాడు. లాస్ట్ టైం టీం ఏదైతే తప్పు చేసిందో ఆ తప్పుని నిన్నటి మ్యాచ్లో చేయలేదు. లాస్ట్ టైం నితీష్ కుమార్ రెడ్డిని ఎండింగ్లో పంపించింది, చాలా లేట్గా పంపించడం జరిగింది. ఒకవేళ చాలా ఫాస్ట్గా పంపితే ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయగలదో మనకి నితీష్ కుమార్ రెడ్డి నిన్న మ్యాచ్లో చూపించాడు. 13 బాల్స్లో 4 6లతోనే డీల్ చేయడం జరిగింది. నో ఫోర్స్, ఓన్లీ 6లతోనే డీల్ చేయడం జరిగింది. 215 స్ట్రైక్ రేట్తో 28 రన్స్ ఇవ్వడం జరిగింది. సో 13 బాల్స్లో 28 రన్స్. తన నుంచి ఏ పాత్ర అయితే కావాలో ఆ పాత్ర ఇవ్వడం జరిగింది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఏంటంటే అటు బౌలింగ్ డిపార్ట్మెంట్లో, ఇటు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అండ్ బౌలింగ్ ఇంకా నేర్చుకుంటున్నాడు కాబట్టి తనను తాను బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాడు. ఫ్యూచర్లో టీమిండియాలో మంచి ఆల్రౌండర్ అయ్యే అవకాశం 100% ఖచ్చితంగా మన నితీష్ కుమార్ రెడ్డికి ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సలీల్ అరోరా, మరో యంగ్ ప్లేయర్, మంచి నాక్ ఆడడం జరిగింది. 13 బాల్స్లో 2 4లు 2 6లతో 185 స్ట్రైక్ రేట్తో 24 పరుగులు చేయడం జరిగింది. అండ్ అనికేత్ వర్మ 6 పరుగులు చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా 20 ఓవర్లు కంప్లీట్ చేసేపటికి 6 వికెట్లు నష్టపోయి 216 పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. రోజు 216 పరుగులు అంటే అరే రాజస్థాన్ రాయల్స్లో అంత భీకరమైన బ్యాటర్స్ ఉన్నారు, ఎక్కడో మ్యాచ్ పోతుందేమో, కష్టమేమో అనిపించింది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కంటిన్యూగా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తుంది. దాంతోపాటు వాళ్ళ ఓపెనర్స్ ఎంత సాలిడ్గా ఉన్నారో తెలుసు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా డెప్త్గా ఉంది. వాళ్ళ బౌలర్స్ కూడా మంచి బౌలర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. సో ఏంటంటే ఎక్కడో 216 మనం చేయగలమా లేదా, దాన్ని డిఫెండ్ చేసుకోగలమా లేదా, ఎందుకంటే మన బౌలింగ్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉందో మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనాక నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి ఇప్పటివరకు ఏ విధంగా ఉందంటే మదమెక్కిన ఏనుగు అంటారు కదా. సో మదమెక్కిన ఏనుగులాగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరిని తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. అలాంటి టైంలో ఈ మదమెక్కుని ఆ ఏనుగుని ఆపాలని చెప్పి ఒక 2 చీమలు రావడం జరిగింది. ఆ చీమలు వచ్చి దాని తొండంలోకి దూరి దాన్ని కుట్టి దాన్ని పడిపోయేలా చేయడం జరిగింది. సో ఈ చీమలు ఎవరంటే షకీబ్ హుసేన్ ఇంకా ప్రఫుల్ సింగ్. సో వీళ్ళిద్దరూ చీమలు కాదు, నిజంగా నిన్నటి మ్యాచ్లో వీళ్ళు డైనోసార్లు అని చెప్పాలి. సో ఏంటంటే మదమెక్కిన ఏనుగులాగా మదమెక్కిన మనుషులు కూడా మన మధ్యలో కొంతమంది ఉంటారు. రీసెంట్గా నేను కొంతమంది చూడడం జరిగింది. బట్ ఏంటంటే అలాంటి టీంని నిన్న సాలిడ్ బౌలింగ్ లైనప్తో దెబ్బ కొట్టడం జరిగింది. మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే వైభవ్ సూర్యవంశి మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ ఈ ఐపీఎల్ సీజన్లో. పెద్ద బౌలర్స్ కూడా ఉతికారేయడం జరిగింది. అలాంటి బౌలర్ని ప్రఫుల్ సింగ్
మొదటి మ్యాచ్ మొదటి ఓవర్లో రెండో బాల్కే అవుట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రపుల్ సింగ్ కొంతమందికి చెప్పాడంట, ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో తెలుసు, కాకపోతే నేను ఎలా అయినా వికెట్ తీసుకుంటానని ఆల్రెడీ కొంతమందికి చెప్పాడు, తీశాడు. అండ్ 4 వికెట్లు 3 వికెట్లు ఖచ్చితంగా తీసుకుంటా అని చెప్పడం జరిగింది, తీసుకున్నాడు. సో వీళ్ళిద్దరిని తీసుకొచ్చినందుకు నిజంగా అరోరా ఏంటంటే వీళ్ళు చూసి వాళ్ళ టాలెంట్ చూసి బేస్ ప్రైస్ 30 లక్షలకు తీసుకొని అవకాశం ఇచ్చాడు, వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడం జరిగింది. సో ఏంటంటే మొదటి బాల్గా సూర్యవంశీ డకౌట్ కావడం జరిగింది. తర్వాత ధ్రువ్ జురెల్ కుదురుకుంటే గ్రౌండ్లో ఎంత సాలిడ్ బ్యాటింగ్ చేయగలడో మనందరికీ తెలుసు. ధ్రువ్ జురెల్ని కూడా డకౌట్ చేయడం జరిగింది. తర్వాత పెట్రోస్ని కూడా 0 పరుగులకే డకౌట్ చేయడం జరిగింది. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. 19 సంవత్సరాల ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఎవరు కూడా మొదటి ఓవర్లో 3 వికెట్లు తీసుకోలేదు. ఈ మ్యాచ్లను 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. కొత్త రక్తం, ఉడుకు రక్తం. మొదటి మ్యాచ్ ఆడుతూ 3 వికెట్లు తీసుకొని కొత్త చరిత్ర అయితే రాయడం జరిగింది. తర్వాత రెండో ఓవర్లో షకీబ్ హుసేన్ మొదటి మ్యాచ్ డెబ్యూ మ్యాచ్ ఇద్దరిని సీనియర్ ప్లేయర్లను కూర్చోబెట్టి వీళ్ళిద్దరిని తీసుకోవడం జరిగింది. దానికి న్యాయం చేశారని చెప్పొచ్చు. షకీబ్ హుసేన్ డేంజరస్ ప్లేయర్. ఎస్ఎస్వి జైస్వాల్ కూడా కుదురుకుంటే ఏ రేంజ్ బ్యాటింగ్ చేయగలడో మనందరికీ తెలుసు. అతను వికెట్ తీసేశాడు. ఓవర్గా 3 ఓవర్లోనే 5 వికెట్లు తీసేయడం జరిగింది. పవర్ ప్లేలో 5 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత ఓవర్లో కెప్టెన్ పరాగ్ వికెట్ కూడా ప్రపులే తీసుకోవడం జరిగింది. తర్వాత కొంచెం ఇన్నింగ్స్ ఏంటంటే కొంచెం గాడిన పెట్టింది ఎవరు అంటే జడేజా ఇంకా ఫెరారీ అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరు కూడా కొద్దిసేపు మిడిల్ ఆర్డర్లో కొంచెం బాగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. జడేజా 32 బాల్స్లో 5 4లతో 145 స్ట్రైక్ రేట్తో 45 పరుగులు చేయడం జరిగింది. అలాగే ఫెరారియా 44 బాల్స్లో 7 4లు 3 6లతో 150 స్ట్రైక్ రేట్తో 69 పరుగుల వద్ద మళ్ళీ షకీబ్ హుసేన్ అయితే అవుట్ చేయడం జరిగింది. అండ్ జడేజాని ఈశాన్ మలింగ బౌలింగ్లో దొరుకుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ హుసేన్ మళ్ళీ డేంజరస్గా బ్యాటింగ్ ఆడుతున్న ఫెరారీ వికెట్ తీసేయడం జరిగింది. అలాగే డేంజరస్ బ్యాట్స్మెన్ జైస్వాల్ వికెట్ కూడా తీసేయడం జరిగింది. సో ఏంటంటే ఇద్దరు బౌలర్స్ కూడా కొత్త బౌలర్స్ డెబ్యూ మ్యాచ్లోనే 8 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత తుషార్ దేశపాండే 11 బాల్స్లో 25 పరుగులు కొద్దిగా మెరిపించాడని చెప్పొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా చిన్న స్కోర్లకే చేతులు తేయడం జరిగింది. ఓవరాల్గా 159 పరుగులకు చేతులు ఎత్తేసింది రాజస్థాన్ రాయల్స్. సో ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర ఇన్ని రోజుల నుంచి మనం మాట్లాడుతుంది ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉంది, వీక్గా ఉంది, బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్గా ఉంది అని చెప్పి ప్రతిసారి మన మేనేజ్మెంట్ కూడా చెప్తుంది ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం సరి చేసుకోవాలని చెప్పి. సో ఫైనల్గా ఆయా షేర్ కాటేరమ్మ కొడుకులకు కొత్త రక్తం అయితే తోడైంది. ఇదే విధంగా ఇప్పుడు ఏంటంటే మనం భయపడకుండా చెప్పొచ్చు అనమాట. మీరు 220 కొట్టండి, మొదటి బ్యాటింగ్ చేసి 230 కొట్టండి, ఆపడానికి మేము ఉన్నాం కదా అని చెప్పి ఈ ఇద్దరు యువ బౌలర్స్ కూడా ఒక ఛాలెంజ్ అయితే విసరడం జరుగుతుంది మిగతా టీంకి. ఇక సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఏ విధంగా ఊచుకోతుంటుందో మనందరికీ తెలుసు, ఈజీగా చేసేయగలుగుతారు. సో ఏంటంటే ఫైనల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఏవైతే ఇన్ని రోజులు మన హోప్స్ కొద్దిగా తగ్గుతూ వస్తున్నాయో, మ్యాచ్ ఓడిపోతున్న కొద్దీ ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ వల్ల పోతుంది బౌలింగ్ డిపార్ట్మెంట్. సో ఫైనల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా సాలిడ్గా తయారైంది. మన నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇలాగే అవకాశాలు ఇచ్చు వీళ్ళతో కూడా కంటిన్యూ చేయించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక మన ప్రపుల్ సింగ్ ఏంటంటే బేసిక్గా మహారాష్ట్రకి సంబంధించిన వాడు. అక్కడ విదర్భ సంబంధించి ఏదో ఇన్స్టిట్యూట్లో మన ట్రైనింగ్ కావడం జరిగింది. బేసిక్గా మనకి క్రికెట్ పైన అంత నాలెడ్జ్ లేదు, కాకపోతే వాళ్ళ నాన్నగారి సహకారంతో క్రికెట్ మీద నాలెడ్జ్ పెంచుకొని ఆట ఎలా ఆడాలో నేర్చుకుని తర్వాత ఎంఆర్కి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుని ఒక ప్రొఫెషనల్ క్రికెట్లో మారడం జరిగింది ప్రపుల్ సింగ్. నిన్నటి మ్యాచ్కి ముందు అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఒక 1K 8K ఉండడం జరిగింది. నిన్న మ్యాచ్ తర్వాత ఏకంగా 100K దాటిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చి షకీబ్ హుసేన్ గురించి మాట్లాడుకున్నాను. షకీబ్ హుసేన్ బేసిక్గా బీహార్ నుంచి బిలాంగ్స్ చేస్తాడు. చాలా పేదరికమైన కుటుంబం, వాళ్ళ నాన్నగారు కూలీ పనులు చేస్తారు. షకీబ్ని బేసిక్గా ఒక ఫౌజీ చేద్దాం అనుకుంటారు, అంటే ఆర్మీలో పంపుదామని అనుకున్నారు. బట్ ఏంటంటే షకీబ్కి క్రికెట్ పైన ఇంట్రెస్ట్తో క్రికెట్ మీద ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ క్రికెట్ కిట్టు అతని షూ కోసం కూడా వాళ్ళ అమ్మగారు ఆమెకున్న బంగారం అమ్మేసి అవి కొనించడం జరిగిందంట. అండ్ 500కు 200కు అలా మ్యాచ్లు కూడా ఆడిన రోజులు ఉన్నాయంట షకీబ్. అక్కడ నుంచి ఈరోజు ఒక ఫ్రాంచైజీకి 30 లక్షల బేస్ ఖరీదు వచ్చి ఈరోజు మొదటి మ్యాచ్లో 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. సో షకీబ్ హుసేన్ కానివ్వండి, ఇంకా ప్రపుల్ సింగ్ కానివ్వండి, వీళ్ళిద్దరి లైఫ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి రావడం జరిగిందో మనకు అర్థమవుతుంది. మంచి మోటివేషనల్ స్టోరీ ఉంది వీళ్ళ లైఫ్ వెనకాల. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. డెబ్యూ మ్యాచ్లోనే ప్రపంచం మొత్తం వీళ్ళ వైపు చూసే విధంగా చేయడం జరిగింది. సో ఈ ఐపీఎల్లో మోస్ట్ డేంజరస్ టీం ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ని దెబ్బ కొట్టింది. మన తెలుగు టీం కాటేరమ్మ కొడుకులు దెబ్బ కొట్టడం జరిగింది. అండ్ ఇప్పటికి కూడా రాజస్థాన్ రాయల్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. 5 మ్యాచ్లు 4 మ్యాచ్లు గెలిచి టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు 8 పాయింట్లతో. బట్ ఏంటంటే రన్ రేట్ అనేది మైనస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా మన కాటేరమ్మ కొడుకులు సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసి 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు టేబుల్లో 4వ స్థానంలో ఉన్నారు. ఎందుకంటే ఆ రన్ రేట్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది కాబట్టి 4వ స్థానంలో ఉంది. సో ఇదే విధంగా మిగతా మ్యాచ్లు కూడా ఆడి ఇదే విధంగా కొత్త ప్లేయర్లకు కూడా అవకాశం ఇచ్చి సో ఇదే విధంగా ఏంటంటే ప్రతి మ్యాచ్లో వికెట్ తీస్తారని కాదు కానీ స్కోర్ని అయితే కట్టడి చేయగలుగుతారు. కొత్త వాళ్ళకు కొద్దిగా అవకాశం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనము 4 మ్యాచ్లో సీనియర్స్ చూసాం, సీనియర్స్ పర్ఫార్మెన్స్ చూసాం. ఇప్పుడు జూనియర్ల పర్ఫార్మెన్స్ కొత్త రకం కాబట్టి ఐపీఎల్ అంటేనే ఉడుకు రక్తం ఉండాలి కాబట్టి ఆ ఉడుకు రక్తంతో వీళ్ళు మరింత ముందుకెళ్ళాలి.
మంచి ఫ్యూచర్లో ఇంకా మంచి స్థానం వీళ్ళకి దక్కాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. మరి వీళ్ళిద్దరు బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది మీకు ఏ విధంగా అనిపించింది? మరి వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయాలా లేదా? ఖచ్చితంగా కంటిన్యూ చేయకపోతే అది మన పిచ్చితనం అవుతుంది. ఖచ్చితంగా వీళ్ళతో కంటిన్యూ చేయించాలి. అవకాశాలు వస్తుంటే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, సలహాలు సూచనలు వస్తాయి కాబట్టి ఇంకా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. ఫ్యూచర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి మంచి స్టార్స్గా వీళ్ళు ఎదిగే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఏదైనా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.